డాక్టర్ గారు, అయ్యా. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన ఆరోగ్యం అంతా పొట్టలోనే ఉంటుంది అని. అలాగే మన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే కూడా యూరిన్ టెస్ట్ చేసి తెలిసిపోతుంది అని, అవునమ్మా. మనకి యూరిన్ వచ్చే విధానం బట్టి ఆరోగ్యవంతులమా కాదా తెలిసిపోతుంది అని అంటూ ఉంటారు. అవునమ్మా. అసలు ఈ యూరినరీ సిస్టమ్ లేదా కిడ్నీల మీద చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అవును. అక్కడ ఏం జరుగుతుంది అనే విశేషణపై ఈ రోజు మన దేహమే దేవాలయంలో కాస్త అవగాహన కలిగిస్తారా? ఈరోజు స్పెషల్గా రేనల్ సిస్టమ్ గురించి చెప్దాం. రేనల్ సిస్టమ్ అంటే కిడ్నీల గురించి, కిడ్నీలో ఫిల్టర్ అయిన వేస్ట్ వెళ్ళే యూరేటర్స్ గురించి, ఓకే. యూరినరీ బ్లాడర్ గురించి, యూరెత్రా గురించి, పోసే మార్గం గురించి, ఈ 4 గురించి స్పెషల్గా రేనల్ సిస్టమ్ అంటారు. ఓకే. మనకున్నది 2 కిడ్నీలు. ఈ మధ్య కొందరు ఒక కిడ్నీతోనే పుడుతున్నారు అనుకోండి. మరి ఆ కిడ్నీలు మరి ఎంత బాగా ఫిల్టర్ చేసి రక్తాన్ని కలుషితమైన వాటి నుంచి వేరు చేసి మనకు స్వచ్ఛమైన రక్తం లోపల ఉండేట్టు చేస్తున్నాయో ఈరోజు క్లుప్తంగా అందరికి అర్థమయ్యే విధముగా సింపుల్గా చూపిస్తాం. చిక్కుడు గింజ షేపులో ఉంటాయి 2 కిడ్నీలు, బీన్ షేప్ అంటారు. అందుకని చూడండి, మన కిడ్నీలు 2 వెనక భాగంలో ముందు నుంచి చూసినప్పుడు ఎట్లా కనపడుతున్నాయో ఆ 2 కిడ్నీలు మనం నుంచున్నప్పుడు మన శరీరం మొత్తంలో ఉండే ఏరియా ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ అనమాట, అట్లా కనపడే ఏరియా. కిడ్నీ లోపల ఉండే ఏర్పాట్లు అట్లా ఉంటాయి అనమాట. ఒక కిడ్నీని సైడ్కి కట్ చేసినప్పుడు లోపల చూడండి ఫిల్టర్ అయిన వేస్ట్ వెళ్ళే ట్యూబు ఇవన్నీ కనపడుతున్నాయి. 2 కిడ్నీల లోపల రక్తాన్ని శుద్ధి చేసే ఫిల్టర్స్ సుమారుగా 20 లక్షల ఫిల్టర్లు ఉంటాయి. మనకి వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్ ఎట్లా ఉన్నాయో మన కిడ్నీలో కూడా ఫిల్టర్స్ అట్లాంటివి అనమాట. ఆ ఫిల్టర్లు ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు ఒక్కొక్క కిడ్నీలో ఉండే ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ బల్బులా కనపడుతున్నది కదా, గ్లోమ్యులర్ బల్బ్ అంటారు దీన్ని. ఆ బల్బ్ మెయిన్ ఫిల్టర్ అనమాట. ఆ ఫిల్టర్ చేయగా వచ్చిన వాటర్ని కానీ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ ఇదిగో కింద ఈ ట్యూబ్స్ లాగా దారాల్లో ఉన్నాయి చూసారా, వాటి గుండా ప్రయాణింప చేస్తాయి అన్నమాట. మన కిడ్నీలు రోజుకి ఎట్లా ఫిల్టర్ చేస్తాయి మీకు తెలుసా? 5 లీటర్ల రక్తం మనలో ఉంటుంది కదా, గంటకి 2 సార్లు 5 లీటర్ల రక్తాన్ని మొత్తాన్ని శుద్ధి చేసేస్తాయి. సుమారుగా రోజుకి 5 లీటర్ల రక్తాన్ని 40 సార్లు 24 గంటలు ఫిల్టర్ చేసేస్తుంటాయి. ఫిల్టర్ చేసిన ద్రవ పదార్థం ఎంత వస్తుందంటే 200 లీటర్ల నీటిని సుమారుగా 2 కిడ్నీలు కలిపి ఫిల్టర్ చేస్తాయి. మరి 200 లీటర్ల నీటిని ఫిల్టర్ చేశాక ఒక్కసారి బయటకు పంపితే మొత్తం లోపల ఉండదు కదా. ఈ 200 లీటర్లో 1.5 లీటర్ల 2 లీటర్ల నీటిని మాత్రం యూరిన్ ద్వారా కిందకి పంపి మిగతా వాటన్నిటిని మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాయి అన్నమాట, రీఅబ్జార్వ్ అవుతాయి. అందుకని ఫిల్టర్ చేసేది మెయిన్గా ఈ బల్బు లాంటిది మీకు కనపడింది కదా. ఫిల్టర్ చేయగా వచ్చిన వేస్ట్ నీరు ఇవన్నీ కిందగా కనపడుతున్న ఈ నెఫ్రాన్స్ ట్యూబుల్లాగా దారాల్లో ఉన్నాయి చూసారా, ఇందులోకి వెళ్ళి ఇందులోనే బాడీకి కావాల్సినవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, పనికిరాని అన్నీ కిందకి వెళ్తాయి అనమాట. మెయిన్ ఇక్కడ అనమాట రీఅబ్జార్ప్షన్ అంటారు. శరీరానికి అవసరం లేని యూరియా, యూరిక్ యాసిడ్, ఎక్సెస్ సోడియం, ఎక్సెస్ కాల్షియం, ఫ్లోరిన్ ఇట్లాంటి ఎక్సెస్ సాల్ట్స్ ఇవన్నిటిని, టాక్సిన్స్ని, మనం మింగిన ట్యాబ్లెట్స్ని, కెమికల్స్ని, ఎరువులు, పురుగు మందులు, కార్బోహైడ్రేట్ వీటన్నిటినీ యూరిన్గా తయారు చేసి ఇదిగో యూరేటర్స్ ఇరువైపులా చూడండి కిడ్నీలో ఫిల్టర్ అయిన వేస్ట్ అంతా ఈ 2 ట్యూబులు గుండా వచ్చి మూత్రాశయము ఇదిగో సంచిలో పడతాయి అన్నమాట. చెట్లు యూరినరీ బ్లాడర్ అంటే అది. ఈ పెద్దగా కనపడే బొమ్మ మగవారి మూత్రం సంచి, ఆడవారిది ఇదనమాట. ఆడవారికి మ్యాక్సిమం ఈ మూత్రం సంచిలో పట్టే మూత్రం 5 నుంచి 600 ml ఉంటుంది. మగవారికి మ్యాక్సిమం 800 నుంచి 900 కెపాసిటీ కలిగి ఉంటుంది అనమాట. ఈ మూత్ర విసర్జన చేసే ద్వారాలు మగవారికి ఏర్పాటు ఇటు కనపడుతున్నది కదా, మూత్ర నాళము. స్త్రీలకు వెళ్ళే మూత్ర నాళము, దీని ద్వారా బయటకు విసర్జనకు వెళుతూ ఉంటాయి అన్నమాట. మన లోపల రక్తాన్ని శుద్ధి చేసే వ్యవస్థ, అలాగే వ్యర్థాలను బయటికి పంపించే వ్యవస్థ మొత్తం చూడటం జరిగింది కదా. గుప్పుడు కంటే చిన్నగా ఉండే కిడ్నీల్లో చూడండి ఎంత వ్యవస్థ ఉందో. మరి కిడ్నీలు మనకు చాలా రకాల వాటిని హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంటాయి. కిడ్నీలు ఉత్పత్తి చేసే కొన్ని హార్మోన్లు ఎంత హెల్ప్ చేస్తాయి అంటే మన లోపల బోన్ మ్యారోలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి కిడ్నీలు ఉత్పత్తి చేసే హార్మోన్ కారణం అనమాట. అట్లాగే విటమిన్ డిని యాక్టివేట్ చేసేది కిడ్నీలే. రక్తం లోపల పంపాలంటే విటమిన్ డి యాక్టివేట్ అయ్యి అవ్వాలంటే కిడ్నీలు చేయాలన్నమాట. కిడ్నీలు రిలీజ్ చేసే ఇంకొక హార్మోన్ ఏడిహెచ్ హార్మోన్, యాంటీ డైరెటిక్ హార్మోన్. మనం మంచినీళ్ళు బాగా తాగామనుకోండి ఈ హార్మోన్ తక్కువ రిలీజ్ అవుతుంది, యూరిన్ ఎక్కువ కిందకి వెళ్ళిపోతుంది. మంచినీళ్ళు తక్కువ తాగారనుకోండి మరి మీ లోపల నీళ్ళే మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి
ఫిల్టర్ అయిన వాటర్ అంతటిని వెనక్కి తీసుకోమని చెప్పేస్తుంది అనమాట. అట్లాగే కిడ్నీలు రెనిన్ యాంజియోటెన్షన్ అనే దాన్ని రిలీజ్ చేసి రక్తనాళాల్లో ఉండే బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసే కిడ్నీలు అనమాట. అందుకని కిడ్నీలు దెబ్బతిన్న వారికి బీపీ అదుపు తప్పేస్తుంది. అందుకని బీపీని రెగ్యులేట్ చేయడానికి కావాల్సిన ఏసీఏని రిలీజ్ చేస్తాయి కిడ్నీలు. అంటే ఇలాంటి అనేక పనులు హార్మోన్లు ఉత్పత్తి చేసి కంట్రోల్ చేస్తూ మన లోపల ఉండే రక్తంలో టాక్సిన్స్ అన్నిటినీ పనికిరాని వాటన్నిటినీ బయటికి పంపించేసి మనం ఎక్కువ కాలం జీవించడానికి మనలో ఉండే 2 కిడ్నీలు 24 గంటలు పనిచేస్తూ ఇంత మేలు చేస్తుంటాయి. ఓకే. ఇవన్నీ సవ్యంగా పనిచేసినప్పుడు ఎవ్వరం వాటి గురించి ఆలోచించాం. దానికి ఉప్పులు పెట్ట, ఆవకాయలు పెట్ట, టేస్ట్గా ఉండాలని జాంకాయ ముక్కలు ఉప్పు పెట్ట, మొక్కజొన్న కండుకు ఉప్పు పెట్ట. పాప మా ఉప్పు లోపలికి వెళ్ళే కొద్ది కిడ్నీలు అంటే నా కర్మ కొద్దీ వీడి కడుపున పడ్డాను. ఉప్పు పెట్టి ఓటీల మీద ఓటీ చేయిస్తున్నాడు, ఎంత స్ట్రెయిన్ చేస్తున్నాడు నన్ను చాలా ఫీల్ అవుతాయి అనమాట. ఉప్పు కిడ్నీలో ఫిల్టర్స్కి అంత ముప్పు అనమాట. అందుకని ఉప్పు లేకపోతే కిడ్నీలు 157 ఫిల్టర్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. అందుకని వాటిని ఇబ్బంది పెడితే డయాలసిస్లు, ట్రాన్స్ప్లాంటేషన్లు తప్పదు. వాటికి హెల్ప్ చేస్తే లైఫ్లో ఆ దుస్థితి మనకు రాకుండా అవి రక్షిస్తాయి అన్నమాట. అందుకని మనం చెప్పే మంచి ఆహారాన్ని, మంచినీళ్ళు తాగే కార్యక్రమాలని కిడ్నీలకి ఎంత మేలు చేస్తాయి అన్నమాట. విన్నారు కదండి, డాక్టర్ గారు ఎప్పుడు దేహమే దేవాలయం టాపిక్ తీసుకొచ్చినా కూడా మన శరీరం అంటే ఇంత ఒక అద్భుతంగా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు కిడ్నీల గురించి వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో అవగాహన తెచ్చుకున్నారు కాబట్టి మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే గనక మనం డాక్టర్ గారు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.